హలో అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే మీరు థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. జోన్ 5 కట్ ఆఫ్ మార్క్స్ అకార్డింగ్ టు క్యాస్ట్ చూద్దామండి. జోన్ 5లో మనకి టోటల్ 184 పోస్టులనేది అలాట్ చేశారు. అందులో ఓసీకి 58, ఈడబ్ల్యూఎస్ 17, బీసీఏ 13, బీసీబీ 18, బీసీసీ 3, బీసీడీ 11, బీసీఈ 8, ఎస్సీ 27, ఎస్టీ 18 మనకి పోస్టులయితే అలాట్ చేయడం అనేది జరిగిందండి. ఇందులో నేను ఓపెన్ కేటగిరీ వైస్ బీసీఏ, బీసీబీ, బీసీసీ అకార్డింగ్ టు క్యాస్ట్ వైస్ నేను అరేంజ్ చేసి మీకు ఈ వీడియో చేయడం జరిగిందండి. ఇందులో ఓన్లీ ఈడబ్ల్యూఎస్ మాత్రమే ఇంక్లూడ్ చేయలేదు. నేను రెస్ట్ ఆల్ కేటగిరీస్ మీకు అకార్డింగ్ టు నేమ్స్, ర్యాంక్, హాల్ టికెట్ నెంబర్ నేను మీకు ఇచ్చాను. మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి క్లియర్‌గా. మీ కేటగిరీ ఏంటి? మీ నెంబర్ ఎక్కడుంది అనేసి క్లియర్‌గా చెక్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. మనకి ఓపెన్ కేటగిరీలో ఫిఫ్త్ జోన్‌లో సెకండ్ ర్యాంక్ నుంచే స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. మనకి 1:1 రేషియోలో వెరిఫికేషన్‌కి పిలుస్తారు కాబట్టి, సో, 58 పోస్టులున్నాయి కాబట్టి 58 ఇంటూ 1.5 చెక్ చేసుకోండి. నేను ఆ రేషియోలోనే మీకు వెరిఫికేషన్ లిస్ట్ లాగా ఎక్స్‌పెక్టెడ్ లిస్ట్ పెట్టాను. ఇదే స్పెసిఫిక్‌గా ఫైనలైజేషన్ అయిన లిస్ట్ ఏం కాదు. జస్ట్ ఒక అంచనా కోసం, మీకు ఒక ఐడియా కోసం మాత్రమే నేను చెక్ చేశాను. బీసీఏ కేటగిరీలో చూసుకుంటే మనకి 27 ర్యాంక్ నుంచి అనేది స్టార్ట్ అయింది. 27, 36, 136, 222, 234, 406 ఇట్లా మీరు ఇందులో ఈజీగా చెక్ చేసుకోవచ్చండి. బీసీఏలో 13 పోస్టులున్నాయి కాబట్టి 13 ఇంటూ 1.5 రేషియోలో నేను మీకు వీడియో అనేది చేయడం జరిగింది. సో, ఇందులో మీరు చెక్ చేసుకోవచ్చు. మీ నేమ్ ఎక్కడుంది, మీ ర్యాంక్ ఎంతుంది, ఈజీగా చెక్ చేసుకొని మీరు వెరిఫికేషన్‌కు రెడీ అయిపోవచ్చండి. ఎవ్రీ కేటగిరీ వాళ్ళు ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకోండి. జోన్ 5 వాళ్ళు చాలా పీపుల్ నాకు కామెంట్ చేశారు. జోన్ 5 చేయండి, జోన్ 5 చేయండి అకార్డింగ్ టు క్యాస్ట్ వైస్ కట్ ఆఫ్ అని. నేను క్లియర్‌గా క్యాస్ట్ వైస్ కట్ ఆఫ్ అయితే పెట్టడానికి ట్రై చేశాను. ఆల్మోస్ట్ ఇదే ఉంటుంది. మీరు క్లియర్‌గా చెక్ చేసుకొని అట్‌లీస్ట్ వెరిఫికేషన్ వరకైనా మీరు క్లియర్‌గా ఉంటే మీకొక ఐడియా వస్తుంది. ఇంకా వెరిఫికేషన్ వరకెళ్ళగలుగుతానా లేదా అన్న డైలమాలో ఉండకండి. జాన్ 15థ్ లోపు మోస్ట్‌లీ మనకి సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడానికి ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఈరోజు ఎంహెచ్ఎస్ఆర్‌బీ బోర్డుకి వెళ్ళడం కూడా జరిగింది కదా మన సీనియర్స్ అంతా. సో, వాళ్ళు ఏం అప్డేట్ ఇచ్చారనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను. సో, జాన్ 11కి మనకి ఎలక్షన్ కోడ్ ఏదో ఉందన్నారు. సో, దానికోసమే ఎళ్లి మనందరము ఒకసారి బోర్డ్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే మన రిజల్ట్ తొందరగా రావచ్చన్న నేపథ్యంలో ఈరోజు అందరూ వెళ్లి అడగడం జరిగింది. దాని అప్డేట్ ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చూస్తాను. సో, జోన్ 5 పీపుల్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ మీ క్యాస్ట్ వైస్ కేటగిరీలో వెరిఫికేషన్ లిస్ట్ నేను కట్ ఆఫ్ వైస్ పెట్టాను కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఐడియా అనేది వస్తది. సో, వెరిఫికేషన్‌కి కావాల్సిన థింగ్స్ అన్నీ మీరు రెడీ చేసుకొని పెట్టుకోవడానికి ఈజీగా ఉంటది. ఈ వీడియో మీకు హెల్ప్ అయితుందని అనుకుంటున్నాను. జస్ట్ ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్‌కి కానీ, ఎవరికైనా తెలిసిన వాళ్ళకి గానీ జోన్ 5 పీపుల్‌కి ఉంటే వీడియో షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఈజీగా అర్థమవుతుంది. సో, ఇంకా ఏదైనా డౌట్స్ ఇందులో వీడియో క్లారిటీగా లేదని అనిపించినా నాకు కామెంట్ చేయండి. నేను పీడీఎఫ్ పెట్టడానికి ట్రై చేస్తున్నా కానీ నాకు యూట్యూబ్ సపోర్ట్ చేయట్లేదు. దానికోసమే నేను వీడియో ఎవ్రీ కేటగిరీ అనేది నేను మీకు స్లోగా చేయడానికి ట్రై చేశాను. నేమ్ అండ్ ర్యాంక్ అట్‌లీస్ట్ మీకు తెలిసినా మీకొక ఐడియా వస్తుంది. సో, మీరు చెక్ చేసుకోవచ్చు ఈజీగా. సో, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. చాలా వరకు మన వీడియో చూస్తున్నారు. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు గైస్. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ఇలాంటి మీకు యూజ్‌ఫుల్ వీడియోస్ నేను ఇంకా చేయడానికి ట్రై చేస్తాను. మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే ఇంకెవరికైనా షేర్ చేయండి. వాళ్ళు కూడా చెక్ చేసుకోవడానికి ఉంటదు. ప్లీజ్ చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఈరోజు ఎంహెచ్ఎస్ఆర్‌బీ బోర్డ్‌లో నర్సింగ్ ఆఫీసర్స్ అందరూ బోర్డ్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి అడిగిన విషయం ఏంటనేది మీకు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను రేపటి వీడియోలో ఈరోజు ఎంహెచ్ఎస్ఆర్‌బీ బోర్డ్ వాళ్ళు మనకి ఏం అప్డేట్ ఇచ్చారన్నది నేను కావాలంటే ఇంకో వీడియో అయినా నేను పోస్ట్ చేయడానికి ఆర్ షార్ట్ అయినా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు అప్డేట్ ఏంటని తెలుసుకోవాలని ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. నేను కామెంట్స్‌ని చూసి కామెంట్స్ వైస్ నేను ఒక షార్ట్ ఆర్ లాంగ్ వీడియో అనేది ప్లాన్ చేస్తాను. వాళ్ళు మనకేం అప్డేట్ ఇచ్చారు అన్నది. వీడియో లాస్ట్ వరకు చూసి ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. థాంక్ యూ అండి అందరికి.